ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పిల్లలు మీకేం కాలేదు కదా? ఏమైంది అదే? ఏందో మీరు అనుకుంటావా? తప్పు చేసావు కాబట్టే కొట్టాను. నేను తప్పు చేస్తున్నాను. పిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉండడం తప్పు. మా అమ్మతో నేను ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను, అది కూడా తప్పేనా? మీ అమ్మ మీద ఉన్న శ్రద్ధ ఆ అమ్మగా నీ పిల్లల మీద చూపించాలి. ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా ఒక పక్క నేను పిల్లకాయల్ని గమనిస్తూనే ఉన్నాను. గమనించడం అంటే నీ మనసు ఎక్కడో పెట్టుకుని కళ్ళతో చూస్తే సరిపోదు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నేను చూడకపోయి ఉంటే ఒక్క క్షణంలో ఎంత ఘోరం జరిగిపోయి ఉండేదో తెలుసా? రిషి శశిని ఆ వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయి ఉండేది. పిల్లల వైపు ప్రమాదం దూసుకొస్తుంటే పట్టించుకోకుండా ఫోన్లో సొల్లు కబుర్లు మాట్లాడుతున్నావా? సొల్లు కబుర్లేవి కాదు, మా అమ్మితో నేను ముఖ్యమైన విషయమే మాట్లాడుతూ ఉంటానమ్మి. పిల్లల కంటే నీకు ముఖ్యమైన విషయాలున్నాయా? అసలు నువ్వు అమ్మవేనా? బుద్ధుందా నీకు? పిల్లల్ని ఇంత నిర్లక్ష్యంగా గాలికి వదిలేస్తావా? ఏంది రిషి శశి ఏదో నీ సొంత పిల్లకాయలన్నట్టు ఓ లెక్చర్లు ఇస్తా ఉండవు. చూడు, పిల్లలు ఎవరికైనా పిల్లలే. కళ్ళ ముందు వాళ్ళకి ప్రమాదం జరుగుతుంటే ఏ అమ్మ చూస్తూ ఊరుకోదు. వాళ్ళని కాపాడావు కదా అని బో బిల్డప్ లేమాక. చూసుంటే నీకంటే ముందు నేనే నా పిల్లకాయల్ని సేవ్ చేసుకుని ఉండేదాన్ని. అదే నేను చెప్పేది. మాటల్లో ఉన్న జాగ్రత్త నీ మనసులో కూడా ఉంటే నేను నీ మీద చేయి చేసుకోవాల్సిన అవసరం వచ్చేదే కాదు. నా పిల్లకాయలు నా ఇష్టం, అడగటానికి నువ్వెవరా? సాటి అమ్మని. నువ్వు అమ్మవైతే నీ ప్రేమ నీ పిల్లకాయ మీద చూపించుకో, నా పిల్లకాయల మీద కాదు. నిజంగా వీళ్ళు నీ పిల్లలే అయితే నువ్వింత బాధ్యత రాహితంగా ఉండవు. నీలో ఆడతనం తప్ప ఏ కోసైనా అమ్మతనం కనపడ్డం లేదు. నువ్వు వీళ్ళ కన్న తల్లివే అయ్యుంటే నీ కళ్ళు పిల్లల మీదే ఉండేవి. ఏంది వీళ్ళేదో నా పిల్లకాయలు కాదు అన్నట్టు మాట్లాడుతూ ఉండవు? రిషి శశి నా పిల్లకాయలు. అయినా నా పిల్లకాయల్ని ఎట్టా చూసుకోవాలో నీ దగ్గర నేర్చుకోవాల్సిన పని నాకేం లేదమ్మే. ఆ మాత్రం ఇంగితం నీకుంటే ఇలా ప్రవర్తించు. ఓ తల్లికి కూతుర్లా కాకుండా నీ బిడ్డకి తల్లిగా ఉండడానికి ప్రయత్నించు. పదను. ఇదంతా ఈ పిల్లకాయల వల్ల వచ్చింది. వీళ్ళని సాకుగా చూపించే కదా అమ్మాయి నన్ను చెంపదెబ్బ కొట్టింది. లైఫ్ లో ఫస్ట్ టైం ఇంకో ఆడదాని చేతిలో అవమానం పొందాను. ఆ దేవదాస్ గారి నుంచి తప్పించుకోనికి తప్పనిసరి పరిస్థితిలో వీళ్ళకి అమ్మగా నటించాల్సిన పరిస్థితి వచ్చిండది. ఈ పిల్లకాయలతోటి ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఏందో. అసలు నాకు పిల్లకాయలంటే చిరాకు. వెళ్ళిపోదామంటే 30 లక్షలు నన్ను ఆపేస్తుంటాయి. ఆ డబ్బుతో దేవదాస్ గడి బాకీ తీర్చేయచ్చు, లేదంటే ఎవరికి సమాధానం చెప్పాలో వాళ్ళకి చెప్పేసి ఉండదాన్ని. అంత నా కర్మ. బాయ్ బాయ్.
అయ్యో అమ్మా ఇలా రా. ఏంది? అబ్బో. బాయ్ అమ్మా. ఆ, బాయ్. అబ్బో, ఈ పిల్లకాయ వేరడంత లేడు గాని వీడి కోపం మాత్రం బారడంతున్నదే. స్టూడెంట్స్, ఈ వీక్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ లో మీకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. నెక్స్ట్ వీక్ జరిగే ఎగ్జామ్స్ లో అందరూ చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే టీచర్. శశి, నువ్వు క్లాస్ సెకండ్ వచ్చావు, కీప్ అప్. ఈసారి ఫస్ట్ క్లాస్ రావాలి. ఓకే టీచర్. రిషి, ఏమైంది నీకు? ఎగ్జామ్స్ లో నీ పర్ఫార్మెన్స్ చాలా వీక్ గా ఉంది. ఒకప్పుడు బానే చదివేవాడివి కదా, ఇప్పుడు ఎందుకు చదవలేకపోతున్నావు? నిన్నే అడుగుతుంది, ఏంటి నీ ప్రాబ్లం? మాట్లాడు. అడుగుతుంటే రెస్పాన్స్ అవ్వవేంటి? చేయి చాపు, చేయి చాపు. అమ్మా! నీ గురించి ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ ఇస్తాను. మీ పేరెంట్స్ తో మాట్లాడతారు. గో టు యువర్ క్లాసెస్. అందుకే నా వల్ల కాదని సత్తా ఉన్నాను. అనవసరంగా తీసుకొచ్చి మరి నా నెత్తిన పెడతావే. ఏమైంది సంధ్య? నడి బజార్లో నా పరువు మొత్తం పోయిండ్లా. ఏం జరిగింది? అడ్డమైన వాళ్ళు అందరూ వచ్చి పిల్లకాయల విషయంలో నాకు నిధులు చెప్తా ఉండారండి. సింధు నీకెదురు పడిందా? పడింది. ఏమంది? లాగి నన్ను ఒకటి పీకిందత్తా. హ? సింధు నిన్ను కొట్టిందా? ఎందుకు? పిల్లకాయలు నేను స్కూల్ కి తీసుకుపోతా ఉన్నానా, దాని మధ్యలో ఆసేసి అమ్మ ఐస్ క్రీమ్ తింటాను కొనిపెట్టవా అని అడిగిందే. పోన్లే పాపం పిల్లకాయ అడిగింది కదా అని కారు దిగి వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనిపెడతా ఉంటాను. ఐస్ క్రీమ్ కొని పెడితే కొట్టిందా? కొట్టింది దానికి కాదులే అత్త. మరి దేనికి? నా గురించి కంగారు పడుతుంటుంది కదా అని మా అమ్మకి ఫోన్ చేసి దిగులు పెట్టుకోమాకమ్మా, ఇక్కడ దామత్తింట్లో క్షేమంగా ఉన్నానని మాట్లాడుతా ఉన్నాను. ఇంతలో ఒక బండి స్పీడ్ గా వచ్చి పిల్లకాయల్ని గుద్దేయబోయింది. అంతలో ఆ వీర నారిమణి సింధు వచ్చి పిల్లకాయల్ని పక్కకి లాగి, అసలు నీకు బుద్ధుందా, నువ్వు అమ్మవేనా అంటూ నా చెంపని చెల్లు అనిపించింది. ఒక తల్లిగా పిల్లకాయల్ని చూసుకోవటం నాకు సరిగా రాదంట. నాలో ఆడతనం తప్ప అమ్మతనమేదో లేదంట. నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉంది దామత్త. అక్కడి దాన్ని తిరిగి కొట్టేద్దాం అనుకున్నాను. పిల్లకాయలున్నారు కదా అని ఊరుకున్నాను. లేదంటేనా నా విశ్వరూపం చూసుండేదది. నువ్వే చెప్పు దామత్త, ఇందులో నా తప్పేమైనా ఉండదా? పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి నీ పాటికి నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావా? పిల్లలకి ఏమైనా జరుగుంటే? ఏం జరగలేదు కదత్తా. చాలే ఆపు సంధ్య. ఇప్పుడు సింధు పిల్లల్ని కాపాడి వాళ్ళకి ఇంకా దగ్గరయింది. ఏదైతే జరగకూడదని నిన్ను అమ్మ స్థానంలో పెట్టానో నీ వల్ల ఉపయోగం లేకపోగా ఇప్పుడు నాకు ఇంకా నష్టం జరుగుతుంది. ఇదిగో దామత్త, అక్కడ అది కొట్టి ఇక్కడ నువ్వు కొట్టి అసలు నా గురించి ఏమనుకుంటా ఉండారో? కంటికి నేను ఒకలా కనిపిస్తా ఉన్నానా? నా గాని తిక్కరేగినదంటే నేను జంపింగే. నన్నే కొడతారా మీరు? నేను కాబట్టి చెంప దెబ్బతో సరిపెట్టాను. ఇదే విషయం మా యష్కి తెలిస్తే నిన్ను ఇక్కడే చంపేస్తాడు. అసలే నీ విషయంలో చాలా కోపంతో ఉన్నాడు వాడు. కాస్త ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. సింధుని కొట్టిందని నేను చెప్తా ఉంటే పోయి దాన్ని కొట్టాల్సింది పోయి తిరిగి నన్నే కొడుతుందా? దామత్త ఆ దేవదాస్ గారిని అడ్డం పెట్టుకొని నన్నే బ్లాక్మెయిల్ చేస్తా ఉండది. ఈ పిల్లకాయల వల్ల
నేను పడరాని పాటలన్నీ పడుతూ ఉండానే. హ, నాకు టైం రాకపోదు. అప్పుడు చెప్తాను. లంచ్ చేద్దాం రిషి. ఆంటీ ఒకసారి ఫోన్ ఇవ్వరా, మా మమ్మీకి ఫోన్ చేసుకుంటాను. రిషి ఇల్లారా. ఛీ, అసలు ఇరిటేషన్ లో ఉంటే ఈ ఫోన్ ఒకటే. హ, హలో అమ్మా, నేనమ్మా శశిని. ఏందమ్మీ ఫోన్ చేసావు? రిషి ఏరుస్తున్నారమ్మా. ఏ దానికే? మార్క్స్ సరిగ్గా రాలేదని టీచర్ రిషిని కొట్టారమ్మా. ఆ కొడితే నన్ను చేయమంటావా? అంటే నువ్వు రిషితో మాట్లాడితే ఏర్ పాపుతారని. లంచ్ కూడా చేయలేదమ్మా రిషి. కడుపు కాలితే ఆడి తింటాడు. ఆయన మార్కులు రాకపోతే టీచర్లు కొడతారు. దానికి కూడా ఏడవల్ల. దెబ్బలు తింటేనే చదువు కూడా బాగా వస్తుంది. ఆ టీచర్ మకి నేను చెప్పానని చెప్పి ఇంకో 4 తగిలించమనా? అది కాదమ్మా. రిషి అమ్మ కాల్ కట్ చేసింది. అమ్మ చెప్పింది కరెక్టే రిషి. టీచర్కే సపోర్ట్ చేసిందా శశి? అవును, ఒకప్పుడు నువ్వు బాగా చదివేవాడివి. ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యావు? నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు చూసినా అమ్మే గుర్తుకొస్తుంది నాకు. ఇన్ని రోజులంటే అమ్మ లేదు, అందుకే బిందు ఆంటీని అమ్మలా ఫీల్ అయ్యాం. ఇప్పుడు మనమ్మ మన ఇంటికి వచ్చేసింది కదా, ఇంకా ఎందుకు అమ్మ గురించి ఆలోచిస్తావు? ఇప్పుడెందుకు బెంగ పెట్టుకున్నావు రిషి? ఆమె అమ్మ కాదు, ఆంటీ. ఆంటీ కాదు రిషి, మనమ్మ. లేదు, నాకు బిందు అమ్మ అంటేనే చాలా ఇష్టం. సంధ్య అమ్మకి మనమంటే బోలంత ఇష్టం రిషి. ఏం కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేనంటే ఇష్టం ఉంటే టీచర్కి సపోర్ట్ చేయదు. ఫోన్ ఎందుకలా కట్ చేసింది? అదే బిందు అమ్మ అయితే నన్ను టీచర్ కొట్టారని తెలిస్తే పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తుంది. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. దేనికి? అమ్మకి ఫోన్ చేస్తాను. ఇంకెంతసేపు అండి? ఓకే, లెట్ మీ స్టార్ట్. ఇప్పుడు మేము స్టార్ట్ చేయబోతున్న ఈ వెంచర్లో నార్త్, ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ అన్ని సైడ్స్ నుంచి వేవ్ ఉంటుంది. రోడ్స్, వాటర్, కరెంట్ అన్ని ఫెసిలిటీస్ పక్కాగా అరేంజ్ చేస్తాం. అన్ని విధాలుగా కంఫర్ట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ మీరు ఆ వెంచర్ కన్స్ట్రక్షన్లో ఏ బ్రాండ్స్ వాడుతున్నారు? ఈ వెంచర్లో ఫ్లాట్కి లాస్ట్ ప్రాసెస్లో ఏమైనా ఫేవర్ ఉంటుందా? మీ కన్స్ట్రక్షన్లో గార్డెన్ ఏరియా, ప్లే గ్రౌండ్ మొత్తానికి కలిపి పిల్లలకి ప్లే ఏరియా లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మీరు అడిగిన అన్నిటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మా పిఏ బిందు దగ్గర ఉన్నాయి. తను ఈరోజు రాలేకపోయింది. కెన్ వి కండక్ట్ దిస్ మీటింగ్ లేటర్? ఓకే వాస్తవ్ గారు, విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్, బిందు రాగానే నన్ను కలవమని చెప్పు. ఓకే సార్.
హాయ్ యష్. హాయ్ సార్, రండి కూర్చోండి. ఏంటి సార్ సడన్గా ఇలా వచ్చారు? మీరు కొత్తగా చేసిన వెంచర్ గ్రాండ్ సక్సెస్ అయింది కదా, మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వచ్చాను. రియల్లీ గ్రేట్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీంట్లో గ్రేట్ అనేది ఏమి ఉండదు సార్. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న క్వాలిటీ కంటే మన కంపెనీ బెటర్ క్వాలిటీ ఇస్తుంది. సో వెంచర్ సక్సెస్ అయింది. అవునులే, క్వాలిటీ విషయంలో నువ్వు అసలు రాజీ పడవు కదా. వన్ మినిట్ సార్. హలో, చెప్పండి. యష్ గారు, మీరు ఒకసారి స్కూల్కి రాగలరా? ఓకేనండి, నేను ఒకసారి వీలు చూసుకొని వస్తాను. లేదండి, మీరు ఇప్పుడు వస్తేనే బెటర్. ఏంటి సార్, ఎనీ ప్రాబ్లం? రిషి ఈ మధ్య స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, బాగా డల్ అయిపోతున్నాడు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నాడు. ఎగ్జామ్స్లో మార్క్స్ కూడా బాగా తక్కువ వస్తున్నాయి. ఆ విషయం మీతో మాట్లాడడానికే రమ్మని చెప్తున్నాను. ఓకే సార్, నేను ఇప్పుడే బయలుదేరి స్కూల్కి వస్తున్నాను. ఓకే సార్. సార్, ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను మళ్ళీ మీ ఓకే యష్, మళ్ళీ కలుద్దాం. బాయ్. హలో, ఎవరు? అమ్మా, రిషి, ఎందుకు ఏడుస్తున్నావు? మార్కులు సరిగ్గా రాలేదని టీచర్ నన్ను కొట్టిందమ్మా. నేను వస్తున్నాను నాన్న. అమ్మ వస్తుందంట. రిషి ఈ మధ్య స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, బాగా డల్ అయిపోతున్నాడు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నాడు. ఇదంతా సింధు వలనే. అమ్మ అమ్మ అంటూ తన మాయలో పడి వాడు సరిగ్గా చదవడం కూడా మానేశాడు. ఇంతకుముందు అన్ని సబ్జెక్ట్స్లోనూ ఫస్ట్ వచ్చేవాడు. సడన్గా ఇంత డ్రాప్ అయ్యాడంటే రిషి కాన్సన్ట్రేషన్ అంతా సింధు మీదే ఉంది. వాడిని పూర్తిగా మార్చేసింది. నా కొడుకుని పూర్తిగా మార్చేసింది. నా ఫ్యూచర్ని నాశనం చేసింది. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఆడుకుంటుంది. దీనికి ఏంటి ఇవ్వాలి? ఊరుకో రిషి, యాడ్వకు. అమ్మకి ఫోన్ చేసావు కదా, వస్తుందిలే. అమ్మొచ్చింది. అదుగో డాడీ గోరు వచ్చారు. అమ్మా. రిషి,
రాలేదని టీచర్ నన్ను కొట్టింది. ఇంకొకసారి మీ టీచర్ నిన్ను కొట్టకుండా నేను చూస్తాను, సరేనా? రిషి చాలా బాగా చదువుతారు, కానీ ఏమైందో తెలీదు. ఈ మధ్య ఎగ్జామ్స్ లో మార్కులు సరిగ్గా రావటం లేదు. ఎందుకని శశి? ఎందుకంటే రిషి ఎక్కువ చదువు గురించి కన్నా అమ్మ అమ్మ అంటూ నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఏం రిషి? అవునమ్మా. అమ్మ మీద దిగులతోనే రిషి చదువులో డల్ అయిపోయారు. అమ్మ మీద దిగులుతో చదువుని అశ్రద్ధ చేయకూడదు కదా నాన్న. నువ్వెప్పుడు నాతోనే ఉండిపోవాలనిపిస్తుందమ్మా. సింధునే కన్న తల్లి అని తెలియకపోతేనే నీ కొడుకు తనకి అంత దగ్గరయ్యాడే. నిజంగా తనే తన అమ్మ అని రిషికి నిజం తెలిస్తే ఏమవుతుందో అని ఒక్కసారి ఆలోచించరా. రిషి, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.